సంత్ శివలాల్ మహారాజ్ 285వ జయంతిని పురస్కరించుకొని శివలాల్ గుట్టపైన గురాల్దండి విలేజ్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ చీమ శ్రీనన్న గారు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి భోగ్ బండార్ కార్యక్రమానికి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. శివలాల్ మహారాజ్ గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు బంజారా సోదరులందరికీ అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ శివలాల్ మహారాజ్ గారి జయంతి శుభాకాంక్షలు. ఈరోజు శివలాల్ మహారాజ్ గారు రాయలసీమలలో పుట్టడం జరిగింది. ఆ రోజు ముఖ్యంగా బంజారాల ఐక్యత కోసం ఈరోజు మనందరం కూడా తండాలు ఏర్పడ్డాయి అంటే శివలాల్ మహారాజ్ వల్లనే. ఆ రోజు అందరూ కూడా చెల్లా చెదిరి ఉన్నటువంటి మన యొక్క బంజారాలని ఐక్యం చేసి తండాలలో అదేవిధంగా ముఖ్యంగా శివలాల్ మహారాజ్ గారు ఆ రోజు గోవుల సంరక్షణ కోసం ఆయన చేయడం జరిగింది. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు కానీ ఇక్కడ నైజాం సర్కార్లో గోవులన్నింటిని కూడా వేరే దగ్గరికి వధిస్తూ తీసుకుపోతున్న సందర్భంలో ఆయన గో సంరక్షణ చేసుకోవాలని ఆయన ఉద్యమంలాగా చేయడం జరిగింది. అదే ముఖ్యంగా బంజారాల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఆయన పనిచేయడం జరిగింది. ఆయన ఎప్పుడు ఒకటే చెప్పేవాళ్ళు, అందరూ చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, అదేవిధంగా సాంస్కృతిక భక్తిభావం రావాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా గోవు సంరక్షణ ఎందుకు ఉన్నారంటే ఈరోజు గోవుల ద్వారానే వ్యవసాయం నడుస్తుంది. వ్యవసాయం బాగుంటే ఈరోజు అన్ని కులాలు ఒక గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా వ్యవసాయం మీద జీవిస్తాయి. ఆ వ్యవసాయం మంచిగా ఉంటే అందరు కూడా పైసలు వస్తాయి, అందరు పైసలు ఉంటే ఆ గ్రామం బాగుంటుంది. అందుకనే ఆ రోజు గో సంరక్షణ కోసం ఆయన ఉద్యమం చేయడం జరిగింది. ఆయన సామాజిక పరివర్తకుడు. ఈరోజు భారతదేశం అనేది కుల వ్యవస్థ కాబట్టి ఆయన కేవలం బంజారాలకే ఆరాధ్య దైవం కాదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ఆయన ఆరాధ్య దైవం. ఆయన యొక్క భావజాలాన్ని మనందరం ముందు తీసుకెళ్ళాలి. ఆయన్ని చెప్పినట్టు ఆయన ఒకటే చెప్పేవాడు, ముఖ్యంగా మన ఉన్నటువంటి వ్యసనాలకి దూరంగా ఉండాలని చెప్పేవాడు. వ్యసనాలంటే మద్యానికి బానిస కావద్దు, మనము భగవంతుడి భక్తిభావం పెంచుకోవాలి, అదేవిధంగా గోవుల్ని పూజించాలి, అదేవిధంగా అందరూ కూడా ఐక్యమత్యంగా జీవించాలని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆయన యొక్క జయంతి సందర్భంగా ఆయన భావజాలను మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా ఈరోజు మన ప్రీత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు సెలవు ప్రకటించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారికంగా కూడా ఈరోజు జయంతి నిర్వహిస్తున్నారు. ఈరోజు ప్రీత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాల కోసం ఆలోచిస్తున్నారు. ఈరోజు సెలవు దినం కూడా ప్రకటించి ఈరోజు హైదరాబాద్లో పెద్ద ఎత్తున అధికారికంగా నిర్వహిస్తున్నందుకు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాం. మరొకసారి శివలాల్ గారి జయంతి అందరికీ జయంతి శుభాకాంక్షలు. జై శివలాల్, జై శివలాల్ మహారాజ్.